ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. చాలా చాలా టేస్ట్ అయిన కూర. ఏం కూర అనుకుంటున్నారు? చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు వదిలిపెట్టరు. పెద్దవాళ్ళకి ఇష్టము, చిన్నపిల్లలు ఇష్టపడతారు. అంత బాగుంటుంది. చాలా ట్రెడిషనల్ కూడా, చాలా బాగుంటుంది. ఆ మంచి హెల్దీ అయిన కూర కూడా. అరటికాయని మనం అసలు వదిలిపెట్టగలమా? అరటికాయ కూర చాలా బాగుంటుంది. అలాగే అరటికాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. మనం చాలా తక్కువ చేసుకుంటాం కానీ చాలా చాలా బాగుంటుంది. అది చేసుకుంటే మాత్రం అదిరిపోతుంది. మీకు కనిపిస్తుందా? అంత బాగుంటుందండి. నేను అరటికాయ బంగాళదుంప రెండు కలిపి నేను చక్కగా మామిడికాయ తురుము వేసి ఎక్కువ పోపు వేసుకుని మంచిగా పల్లీలు వేసుకుని పోపు వేసుకుని చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ కొత్తిమీర వేయండి, పచ్చిమిరపకాయలు వేయండి, ఎక్కువ ఇంగు పోపు మంచిగా పెట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకెలాంటి పౌడర్స్ వేయక్కర్లేదు, ఉల్లిపాయ కూడా వేయలేదు. అంతా మొత్తం పోపు ప్లస్ బంగాళదుంప ప్లస్ అరటికాయతో ఉంటుంది. మామిడికాయ తురుము, మనం వేసిన ఆవాల మెంతుల పొడి అదిరిపోతుంది. కరివేపాకు, కొత్తిమీర మాత్రం మంచిగా అబండెంట్ గా వేసుకోండి, ఎక్కువ వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. అద్దరిపోతుంది. వేడి వేడి అన్నంలో తినండి. నోరు ఊరిపోతుంది. నాకైతే ఊరిపోతుంది, మీకు కూడా ఊరిపోతుంది. మిమ్మల్ని బోలు మంది పొగుడతారు, మీరే వదిలిపెట్టారు. మీరు 2 సార్లు తినేస్తారు. అంత బాగుంటుంది. పెద్దవాళ్ళు అయితే ఇంకా అసలు వదిలిపెట్టారు. అంత బాగుంటుంది. చాలా ట్రెడిషనల్ రెసిపీ. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వెరీ వెరీ టేస్టీ అరటికాయ బంగాళదుంప కూర. బాయ్ అండి.